చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏడీఎంఎస్ ఈ బైక్స్ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ బైక్ ర్యాలీని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రారంభించారు. పర్యావరణ కాలుష్య నియంత్రణకు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ చిత్తూరు నగరంలో వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి, కాలుష్య రహిత నగరాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ బైక్లను వాడాలని ప్రజలను సూచించారు. చిత్తూరులో జిఎస్ మోటార్స్ అని ఏడీఎంఎస్ ఈ బైక్ షోరూమ్ ఓపెన్ చేసి జరిగింది. ఈరోజు కొత్తగా లాంచ్ అయిన ఒక నూతన బైక్ని మన గౌరవనీయులు చిత్తూరు ఎమ్మెల్యే గారు గురజాల జగన్మోహన్ గారు ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. లాంచ్ చేయడమే కాకుండా ఆయనకు హాఫ్ కిలోమీటర్ మాకు టైం ఇచ్చి ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ దాకా ఆయన డ్రైవ్ చేసుకొని రావడం జరిగింది ఇక్కడ దాకా. సో ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో సార్ ఎలాగ ఫీల్ అయ్యారో నా కస్టమర్స్ కూడా అలాగనే ఫీల్ అవుతున్నారు ప్రతిరోజు నా బండి తీసుకొని పోయిన తర్వాత. సో నగర ప్రజలకు తెలియజేయడంగా పొల్యూషన్కి మనకు సంబంధించిన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో దానికి కంట్రోల్ చేయడానికి ఏ విధంగా మనం చేయాలో దానికి తగ్గట్టుగా మన వెహికల్ కూడా తయారైంది. వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీతో కలిగిన 100 మోడల్స్ మా దగ్గర ఉన్నాయి. ఎలక్ట్రికల్ బైక్స్ పలానా శివకృష్ణ డీలర్స్కి చిత్తూరులో జిఎస్ మోటార్స్ రావడం చాలా సంతోషకరం. ఈ బైకులు వీళ్ళకి అత్యంత సేల్స్ అయ్యి చిత్తూరుని ఆదర్శంగా తీసుకొని యావత్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ కంపెనీ గ్రో అయ్యి ఆంధ్ర రాష్ట్రాన్ని జీరో పొల్యూషన్గా తీర్చిదిద్దే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కావచ్చు, ప్రధానమంత్రి గారు కావచ్చు, అనేక రంగాల్లో కూడా ఎలక్ట్రికల్ మీరు చూశారంటే ఆర్టీసీ బస్సుల్ని కూడా ఎలక్ట్రికల్ బస్సులు చేయాలన్న కాన్సెప్ట్లో మన రాష్ట్రం, దేశం కూడా ముందడుగేస్తుంది. కాబట్టి వీరందరికీ చిత్తూరు నియోజకవర్గ ప్రజలు కూడా ఈ బైక్ని నేను డ్రైవ్ చేశాను. చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ ఎలక్షన్ తర్వాత